హాయ్ లాంగ్ టైమ్ నో సీ. ఎలా ఉన్నారు అందరూ? మొన్నే నన్ను ఎవరు ఉన్నారు శ్రీప్రియ బొంగరంలో తిరుగుతుంది అటు ఇటు అని. నిజంగానే అలానే తిరుగుతున్నాను, అటు ఇటు ఇటు అటు. ఇంకా పోతే నా యూట్యూబ్ ఛానల్ ఇలా గుర్రని చూస్తుంది. అనలిటిక్స్ ఊరికే ఓపెన్ చేసి చూస్తున్నాను అసలు ఏమిటి పరిస్థితి, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారు, ఏమిటి ఏం అప్లోడ్ చేయమా అన్నట్టు చూస్తుంది. కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకేదో ఫార్మాలిటీకి అప్లోడ్ చేయడం నాకు నచ్చదని మీకు తెలుసు. చాలా రోజుల తర్వాత గ్యాప్ వస్తే వీడియోలు చేయడం ఎలా ఉంటుంది తెలుసా? అంటే మనకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక ఫస్ట్ డే స్కూల్కి వెళ్తే ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఏ బాబోయ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని, అలాంటి ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్. ఇంకా పెళ్లి తర్వాత ఎంగేజ్మెంట్ కి ఏమేమి కొనుక్కున్నానో చేస్తే బాగుండదు కదా అని చెప్పి, సరే ఎంగేజ్మెంట్ కి చేసిన చిన్న షాపింగ్ అయినా చేస్తారని ప్రామిస్ చేశా కాబట్టి ఇవాళ డిసైడ్ అయ్యారు చేయాలని. నేను మిస్ అయ్యారా ఎవరన్నా? రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ కామెంట్ బిలో. మన ఎంగేజ్మెంట్ బాగుండదు. మా ఎంగేజ్మెంట్ కి ఏమేమి కొన్నాను, ఎక్కడెక్కడ కొన్నాను హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు పెళ్లి డేట్ కొంచెం దగ్గర పడుతున్నా, నేను కూడా సెర్చ్ చేస్తున్నాను కదా ఆన్లైన్ లో ఎక్కడెక్కడ కొనొచ్చు, ఏం చేయొచ్చు అని. ఒక వీడియోకి వెళ్లే ముందు పోతే నా ఛానల్ లో స్కిన్ కేర్ ఇది చాలా తక్కువ చేశాను, అవన్నీ కూడా వాడి మీకు కూడా రికమెండ్ చేశాను. అఫ్ కోర్స్ సీజన్ కి తగ్గట్టుగా స్కిన్ లో చేంజెస్ కి తగ్గట్టుగా మనం మారుస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్య కాలంలో ఒక స్కిన్ కేర్ రొటీన్ ఎక్స్ప్లోర్ చేసిన, అది కూడా మీతో షేర్ చేసి విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవన్నీ ఏమిటి అని అనుకుంటే, మరి పెళ్లి ముందు పిలుపులు ఎలా కామన్, పింపుల్స్ కూడా అంతే కదా, వేడి చేయడము, స్ట్రెస్ అయ్యింది. సో ఐ రీసెంట్లీ క్యూర్ స్కిన్ అని ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఓహో ఎంతమంది వాడుతున్నారో ఏమిటి సంగతి అని చెప్పి యాప్ ఇన్స్టాల్ చేశాను. ఐ క్విక్లీ షో హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ వెరీ సింపుల్ రా. హే కొత్త కవర్ సింధు కావతి వాళ్ళ సిస్టర్ నాకు సింధు కొనిచ్చింది. ఐ గెస్ నేను ఒకే ఒక కవర్ వాడతాను. ఐ విల్ రియలీ స్పెషల్ అండ్ గుడ్. ఫోన్ కి ఒక కొత్త లుక్ బాగుంది కదా సింపుల్ గా. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేయండి. స్కిన్ ప్రాబ్లమ్ ఆర్ హెయిర్ ప్రాబ్లమ్ అని అడుగుతుంది. ఫేస్ అని పిక్ చేసుకుందాం. బయట ఎక్కువ తిరగాల్సి వస్తుంది అండ్ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిన్ కన్సర్న్స్ యూ కెన్ ఆన్సర్ అకార్డింగ్లీ అండ్ దెన్ ఇట్ విల్ ఆస్క్ us to take a photo. Okay, let me do that. It's very interesting, right? The pose ఇవ్వక్కరా బట్ now it will scan. చూసారా మాస్టరు ఎన్ని ప్రాబ్లమ్స్, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. 7 కన్సర్న్స్ డిటెక్టెడ్ అంట. టేక్ ఫోటో ఆఫ్ సైడ్ ఫేస్. ఓకే side 5 concerns detected and dark spots, acne scars. How often you exposed to sun? Daily. I'm going out daily for something or the other. Okay, do you have any other problems like కొన్ని deficiencies ఉంటాయి కదా, anti deficiency. It will finally show our skin report. It will give you overall picture which is really nice. And ఈ report dermatologist view చేసి then we will పవర్ పోయింది. కరెక్ట్, సత్యం. హ్యాపీగా టైం సేవ్ కదా. జనరల్ గా ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ దాని వెంట కన్సల్టేషన్ ఫీజ్ వెళ్ళడం, అదొక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్. గుడ్ గైడెన్స్ వితౌట్ మచ్ ఆఫ్ ఎ డిపెండెన్సీ అనిపించింది. సో నౌ యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఆప్షన్స్. 4 products, 5 products, ఫ్రీ పౌచ్ కూడా లైక్ ఐ హావ్ షోన్. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది క్లియర్ గా ఉంటాయి. దిస్ ఇస్ క్లెన్జర్, హౌ టు యూజ్, వెన్ టు యూజ్, మార్నింగ్ రాత్రిరా, ఎంత వాడాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. అండ్ దెన్ యూ విల్ పర్చేజ్. సో నాకైతే ఈ 5 ఇచ్చారు. 5 కొన్ని ఓన్లీ పింపుల్స్ మీద అప్లై చేయాలి. ఏ ప్రొడక్ట్స్ లో అయినా అసలు ఏమేమి యూజ్ చేస్తున్నారని చదవడం అలవాటు అయిపోయింది. ఇది రీసెర్చ్ కూడా చేశాను, కొంచెం చదివే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ సన్ స్క్రీన్ అండ్ దిస్ ఈజ్ క్లెన్జర్. You can also use my code IDURI100 to get 100% off. Just a small treat from me to you. మీకు తెలుసు అన్ని రికమెండ్ చేయను. నేను కూడా వాడుతూ ఉన్న జర్నీలో ఉంటే రికమెండ్ చేస్తా, లేదంటే వాడి చాలా బాగా వర్కౌట్ అయితే తప్ప రికమెండ్ చేయను. సో లెట్స్ సీ. హలో ఐఎస్ ఇప్పుడు కనెక్ట్ అయింది అండ్ ఇట్స్ రికార్డింగ్. కాస్ట్యూమ్ చేంజింగ్ కాదు, డే చేంజ్. సో స్క్రిప్ట్ అన్నాను. వీడియో ఫ్లో రాసుకున్నాను. వీడియో ఫ్లోలో మాట్లాడాల్సిన పాయింట్స్ కూడా 11. ఈ వీడియోలో ఇందాక చెప్పినట్టు ఎంగేజ్మెంట్కి నేను చేసిన పర్చేసెస్ గురించి మాట్లాడతాను. ఏంట్రా కెమెరా బాగుందా నేనే బాగున్నానా అర్థం కావట్లేదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. నా కోసం టైం తీసుకొని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వీడియోలో ఫస్ట్గా మాట్లాడాల్సింది
స్క్రిప్ట్ లీక్ చేయకూడదు. అవుట్ఫిట్స్. ఓకే, ఫస్ట్ నేను నా అవుట్ఫిట్స్ గురించి మాట్లాడతా. అమ్మాయిల గురించి చెప్పాలా, అబ్బాయిల గురించి కూడా చెప్పొచ్చు కదా. అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నాడు గౌతమ్, ఏం చేశాడు, ఎన్ని షాపులకు తిప్పాడు, బటన్స్ కోసం ఏం తిప్పాడు, అవన్నీ కూడా మాట్లాడచ్చు. సో నేను యాక్చువల్లీ 2 అవుట్ఫిట్స్, ఎవరైనా 2 అవుట్ఫిట్స్ వేసుకుంటారు. ఫస్ట్ ఒకటి పూజ జరుగుతుంది కదా ఎంగేజ్మెంట్ అప్పుడు, దానికి ఐ రియలీ వాంటెడ్ ఎ సింపుల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకున్నాం అన్నట్టు కాకుండా అవుట్ఫిట్ నాతో మాట్లాడాలనిపించింది. నా జీవితంలో చెప్తున్నాను, ఎప్పుడు ఇన్ని షాపింగ్ వెబ్సైట్స్ నేను ఓపెన్ చేయాల. ట్యాబ్స్ ఒక 120 ఉంటాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి అవుట్ఫిట్స్ వేసుకుని ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. సరే అలా ఓపెన్ చేద్దామంటే నవ్య అని మీకు తెలిసే ఉంటారు, మెయిన్లీ దీప్తికి చేస్తూ ఉంటారు డిజైనింగ్. సో తన ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను, దాన్ని చూస్తున్నాను, ఒక చోట ఆగాను. దట్స్ బ్లూ కలర్ లెహెంగా. చూడగానే దిస్ ఇస్ ఇట్ అనుకున్నా. మెయిన్లీ ఎందుకు దిస్ ఇస్ ఇట్ అనిపించిందంటే, ఇది లెహెంగా అనమాట. కనిపిస్తుందా? సరే మీకోసం కొంచెం తీస్తా. ఇది లెహెంగా. ఓకే, ఈ లెహెంగా మీరు చూస్తే ఇఫ్ యూ సీ పంజరము, దాని బయట చిలుక ఉందన్నమాట. అండ్ మెయిన్లీ ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ బ్లౌజ్ వెనుకున్న డిజైన్. ఏముంది, పంజరంలో చిలుక లేదు, పంజరం బయట ఉంది. ఐ ఫెల్ట్ లైక్ ఐ గాట్ ఫ్రీడమ్. సో ఈ అవుట్ఫిట్ చూడగానే నాతో మాట్లాడింది అనిపించింది. సో ఇంకా వెంటనే నవ్యకి రీచ్ అవుట్ అయ్యాను. నవ్య, నాకు ఈ అవుట్ఫిట్ కావాలి, అవైలబుల్ ఉందా? ఈ పాటికి సేల్ అయిపోయి కూడా ఉండొచ్చు కదా, బట్ లక్కీలీ ఈ అవుట్ఫిట్ నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పి అనిపించింది. సో వెంటనే వెళ్ళి ఒక్కసారి చూసుకుని దాని తర్వాత చిన్న చిన్న ఆల్టరేషన్, చున్నీ అవన్నీ అరేంజ్ చేసి ఫైనలీ పూజ జరిగినప్పుడు నాకు నేను నచ్చేసానండి. అంత బాగుంది అవుట్ఫిట్ కదా. ఫొటోస్ చూసారు కదా మీరు. ఇది ప్రైస్ నేను చెప్పలేకపోవచ్చు బికాస్ నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి ఉండొచ్చు. డూ చెక్అవుట్ హర్ పేజ్ అండ్ బాయ్. అండ్ దెన్ సెకండ్ అవుట్ఫిట్ ఏమో కోస్కి. హైదరాబాద్ లో చాలానే చైన్స్ ఉన్నాయి ఇప్పుడు. చూస్తుంటే ఒక శారీ దగ్గర ఆగాను, పింక్ ఆర్ పేస్టల్ కలర్ వాట్ ఎవర్, అది నచ్చింది. అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే బెంగళూరులో ఉంది మేడం, హైదరాబాద్ లేదన్నారు. అది నా ఎంగేజ్మెంట్ కి అది ఇక్కడ రావాలి అన్నట్టు కాకుండా, ప్లీజ్ కుదిరితే హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ చేస్తారంటే ఒక 1 week టైం అడిగారు. అండ్ దట్స్ హౌ ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ సారీ ఫ్రమ్ కోస్కి వాట్ ఎవర్. వెరీ నైస్ రైట్, లుక్ ఎట్ ద డిజైన్. ఎంత బాగుంది చూడండి. అసలు వేసుకుంటే కూడా అసలు పల్లి గ్రాండ్ లుక్ వచ్చేసి. బ్లౌజ్ కూడా నేను తన దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను బికాస్ మనకు ఇప్పుడు ఇన్నాళ్ళు ఇంత డిజైనర్ బ్లౌజులు, ప్రిన్సెస్ కట్టు, ఈ కట్టు కుట్టించుకున్నదే లేదు. సో నవ్యని అడిగా, నవ్య నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సజెస్ట్ చేశారు. 8,000 or 7,000 ఆడ్. నేను అనుకున్నా అబ్బా ఆ బడ్జెట్ తగ్గట్టుగానే వచ్చేసింది అనుకున్నా. 2 అవుట్ఫిట్స్ కూడా. ఓకే, సో గౌతమ్ అవుట్ఫిట్స్ విషయానికి వస్తే గౌతమ్ కూడా 2 చేంజెస్. పూజకేమో తను యాక్చువల్లీ కష్టపడి శేఖర్ అంకుల్ అని ఖైరతాబాద్ లో కొన్ని సంవత్సరాల బట్టి అక్కడే ఉన్నారు అంకుల్. అయ్యంగార్ బేకరీ ఉంటుంది ఖైరతాబాద్ వినాయకుడికి ఆల్మోస్ట్ కి ఆపోజిట్ లోనే అయ్యంగార్ బేకరీ ఎదుర్కొంటే ఒక చిన్న షాప్ లో శేఖర్ అంకుల్ ఉంటారు. గౌతమ్ కొంచెం కస్టమైజ్డ్ గా క్లాత్ ఏమో కాకినాడలో వెళ్ళినప్పుడు తీసుకుని దానికి తగ్గట్టు క్లాత్ తక్కువ అయితే ఇక్కడ లెనిన్ క్లబ్ లో దానికి మ్యాచ్ అయ్యేట్టు తీసుకుని ఆ 2 కలిసి కుట్టించుకొని ప్రింట్ ఇంకో షర్ట్ మీద దీని మీద ట్రాన్స్ఫర్ చేసి లోగో డిజైన్ చేయించుకుని అంత కష్టపడి అవుట్ఫిట్ వేసుకోలేదు. ఎప్పుడన్నా ఏదైనా అవుట్ఫిట్ స్టిచ్ అనుకుంటే అంకుల్ చాలా బాగా స్టిచ్ చేస్తారు. కట్ చేస్తే వైజాగ్ లో అలా ర్యాండమ్ గా ఇలా సింధుతో వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ మ్యానిక్విన్ కేసు ఉందంట. ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుని వచ్చేసి మళ్ళీ నాకు ఎందుకు అది మళ్ళీ ట్రై చేయాలని ఉందని వెళ్ళి చూస్తే వైజాగ్ లో ఆ బ్రౌన్ అవుట్ఫిట్ తీసుకున్నాడు. చాలా రీజనబుల్ గా వచ్చింది. అసలు అనుకోలే అంత కష్టపడి డిజైన్ చేసిన అవుట్ఫిట్ యాక్చువల్లీ ఐరన్ కి ఇచ్చి మర్చిపోయి ఇది వేసుకొని అదే ఫైనల్లీ పర్ఫెక్ట్ నా అవుట్ఫిట్ పక్కన మ్యాచ్ అయింది. అండ్ సెకండ్ సూట్ ఏమో అసాయోని హిమాయత్ నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది, రేమండ్స్ పక్కనే ఉంటుంది. క్లాత్ తీసుకుని చిమన్ లాల్ మేదీపట్నంలో కింద రఫీక్ భాయ్ తన పేరు, కాస్ట్యూమ్ డిజైనర్ గౌతమ్ కి తెలిస్తే తను రిఫర్ చేస్తే ప్రింట్ కూడా SNG అది ఇన్ఫినిటీ వచ్చేలాగా చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాడు. డీసెంట్ గానే స్టిచ్ చేశారు. కొంచెం చిన్న చిన్న ఫిట్టింగ్ కొంచెం బెటర్ ఉండొచ్చు, టైం కూడా చాలా తక్కువ ఉండి కొంచెం కాంప్రమైజ్ అవ్వాలనిపించింది. గౌతమ్ అవుట్ఫిట్స్ అయితే కాకినాడ, వైజాగ్, హైదరాబాద్. లైక్ కోటిలో బటన్స్ చూసాడు, నచ్చలేదు. మళ్ళీ ఆ బటన్స్ వెళ్ళి అసాయలోనే దానికి సెట్ అయ్యేది క్లాత్ ఎక్కడ తీసుకున్నా అక్కడ పర్చేస్ చేశాడు. అవుట్ఫిట్స్ చాప్టర్ డన్. బట్ గౌతమ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ గిరీష్ అందరూ కుర్తా పైజమా అన్ని అక్కడే తీసుకున్నారు. కొన్ని అయితే అసలు భలే డిజైనర్ వేర్ లో ఉన్నాయి కానీ 2,000 రూపీసే. చాలా చాలా బాగున్నాయి. అబ్బాయిలు మీరు ఒకవేళ సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కుర్తా పైజమా కొనుక్కోవాలంటే చిమల్నాల్ ఈజ్ వన్ రియలీ గుడ్ ఆప్షన్. మెయిన్లీ చార్మినార్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో
ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా. వేరే చిమ్మలలో ఎక్కడ షాప్ చేయలేదు. ఓకేనా, అప్పటికే దాహం వేసేస్తుంది. నెక్స్ట్ జ్యువెలరీ. ఎంత సింపుల్గా ఎంత తక్కువ స్పెండ్ చేయాలనుకున్నానో అంత తక్కువలోనే నాకు నచ్చినవి, నా అవుట్ఫిట్స్కి సూట్ అయినవి కొనుక్కున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ కుషాల్స్, ఏఎంబి మాల్లో ఉంది. గౌతమ్ నాతో వచ్చాడు, తను సెలెక్ట్ చేశాడు. సింపుల్గా చూడండి అసలు ఎంత బాగుందో, హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఇది అసలు మీరు నమ్మరు, ఇది ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చిందంటే ఎంత మాక్సిమం 3,000 లోపల వచ్చేసిందిరా. నాకు అసలు గౌతమ్ చూపించగానే దిస్ ఇస్ ఇట్, ఇంకెందుకు మనకి మించి ఏం అక్కర్లేదు అన్నట్టు వెంటనే టక్కన తీసుకున్నాను. ఇదేమో కట్టం, ఐఎమ్ షూర్ ఇన్స్టాగ్రామ్ లో అందరు చూసే ఉంటారు. శారీ మీద కూడా నాకు గోల్డ్ అంతగా వేసుకోవడం ఇష్టం లేదు. దానికి కూడా కొంచెం శారీ కదా గ్రాండ్ గా సింపుల్ గా, దాని ఏం జ్యువెలరీ అంటారు మన పేర్లు తెలియదు, ఏదో ఏదో జ్యువెలరీ, కొంచెం పింక్ కదా, వేరే కలర్స్ అన్ని ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఎలా ఉంది పోలా, అదిరిపోయింది కదా. ఇదేమో కట్టంలో తీసుకున్నాను, ఇది కూడా చాలా తక్కువగా వచ్చిందిరా, 1,700 or 2,000 అంతే. బట్ ఇట్స్ సో నైస్. అంటే సింపుల్ గా మనం ఒక ఒకేషన్ కి తగ్గట్టు వేసుకుంటున్నప్పుడు పెద్దగా పెట్టి ఎందుకు దాని తర్వాత అరే వేసుకోవట్లే అనుకోవడం. రింగ్స్ కూడా బాగున్నాయి కదా సింపుల్ గా. ఎగ్జాక్ట్ నా శారీ కలర్ చూసారా, దీని గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే గౌతమ్ ఫీల్ అవుతాడు పాపం. వడ్డానని చూస్తున్నాం రా, మొత్తం జనరల్ బజార్ లో చూస్తుంటే అంత టెంపుల్ స్టైల్ ఉంటాయి కదా, ఇంత లావుగా, మనకేమో అవి సెట్ కావనిపిస్తుంది. ఎత్తుతున్నాం ఎక్కడ దొరకట్లా, ఇంకా నేను గివప్ చేస్తా, గౌతమ్ వద్దులే ఏం వేసుకోనంటే. ఒకసారి గౌతమ్తో నాకు ఇది కావాలి అని అన్నానంటే అది దొరికేదాకా పాపం వెతికేంత పేషెన్స్ ఉన్న మనిషి అనమాట. టక్కర్ ఒక షాప్ లోకి దూరితే సింపుల్, దిస్ ఈజ్ జస్ట్ 150 రూపీస్ ఇంతే. శారీ మీద ఇదే వేసుకున్నా నేను. ఇట్స్ నాట్ అబౌట్ ప్రైస్ ఆల్వేస్, నేను ఎప్పుడు అదే చెప్తాను. చూడగానే ఇది వర్త్ స్పెండింగ్ 10,000 అనిపిస్తుంది, కొన్ని 10 రూపీస్ కూడా స్పెండ్ చేయబుద్ది కాదు. బట్ ఇలా 150 రూపీస్ కొన్నాను. నేను ఒకేషన్ కి వడ్డానంలాగా అదే పెట్టుకున్నా, సింపుల్ గా ఒక లైన్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా శారీకి. గాజులు మెయిన్ నా లైఫ్ లో మొదటిసారి నా అంతటి నేను వెళ్ళి భయ్యా ఏ శారీకో మ్యాచింగ్ దేనా, ఏ సారేనా ఇట్నా రేనా అని చెప్పి దగ్గరుండి మరి కొనుక్కున్నాము. నేను గిరీష్ గౌతమ్ వెళ్ళాము చార్మినార్. మన చార్మినార్ పక్కన లేన్లో వెళ్తే అన్ని ఇవే షాపులు కదా. ఇంత కాస్ట్లీ ఉంటాయా బ్యాంగిల్స్ అని ఇప్పుడే తెలిసారు రా బాబు. బేరం ఆడడం కూడా తెలియదు నాకు. అఫ్ కోర్స్ గిరీష్ చెప్తున్నాడు ప్రియా కొంచెం ఎక్కువే అడుగుతున్నాడు అని. ఇదేమో లెహంగా మీదకి తీసుకున్నాను, ఇదేమో శారీ మీదకి. బట్ ఫెల్ట్ సో గుడ్ తెలుసా, అన్ని బ్యాంగిల్స్ ఫస్ట్ టైం. Feels like okay, that's it, we're done. To overcut. Okay, now the third makeup. నేను షూట్స్ అప్పుడే చాలా తక్కువ మేకప్ వేసుకుంటాను. అంటే కొన్ని ఏదో అది గొప్పగా కాదు కానీ కొన్ని ఫేస్లు సెట్ కావు యాక్చువల్లీ. కొంతమంది మేకప్ వేసుకుంటే బాంబ్ ఉంటారు. నవ్య రిఫర్ చేశారు, అదే అవుట్ఫిట్ పర్చేస్ చేశాను కదా, తనే రిఫర్ చేశారు జయ అని. యాక్చువల్లీ ఇంటికి వచ్చి ఒకసారి చీర ఎలా టై చేస్తారు రఫ్ గా కట్టి, అండ్ హెయిర్ స్టైల్ ఏమన్నా ఇలా చేసి సింపుల్ గా మేకప్ వేసి మనకి ఎలా ఉండబోతాం అని ఒక చిన్న లుక్ టెస్ట్ లా చేసి అప్పుడు ఓకే అనుకున్నాను. తను వచ్చారు, జయ అసలు మేకప్ వేయద్దు ఏదంటే, శ్రీప్రియ నేను అసలు ఏం వేయలేదు శ్రీప్రియ అని చెప్పి తను చాలా బాధపడ్డారు. ఏం వేయనివ్వలేదు, ఇంకా వేసిందే కాస్త ఎక్కువైందని టిష్యూతో ఇట్లా అనుకున్నాను కూడా. జస్ట్ సింపుల్ గా ఐ బ్రోస్ ఆర్ ఐ షాడో, ఐ గెస్ ఐ షాడో, ఐ మేకప్ లేదంటే వీటిని ఏమంటారు, ఓకే. అండ్ ఐలైనర్ సింపుల్గా అలా బ్లష్ లేదంటే చేశారు. అండ్ హెయిర్ స్టైల్ అయితే 2 హెయిర్ స్టైల్స్ చేంజ్ చేశారు. పూజకప్పుడు చిన్నగా బ్రైడ్ వేసి అక్కడ ఒకటి క్లిప్ పెట్టి పల్లె క్యూట్గా ఎక్స్టెన్షన్ ఏం పెట్టలేదు, నాకున్న హెయిర్తోనే చేశారు. సెకండ్ శారీ మీదకి మంచిగా సింపుల్ కర్ల్స్ చేసి టక్కన క్లిప్ పెట్టారు. సూపర్ అనిపించింది. ఎంత నీట్ గా సింపుల్ గా ఉండాలో నేనులా కనబడేలాగా చూపించారు జయ. సో థ్యాంక్ యూ జయ. మీకేమన్నా స్పెషల్ లొకేషన్ కి సింపుల్ గా మేకప్ చేయించుకోవాలనుకుంటే యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ హర్. యా మేకప్ అంతే. గౌతమ్ కేమో అందరూ అన్నారు కొంచెం ఏమన్నా స్టైలింగ్ చేస్తే బాగుంటుందేమో అంటే, ష్యూర్స్ బై అరుణ్ ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటారు. తన దగ్గర హెయిర్ కట్ అండ్ దెన్ స్టైలింగ్ చేసుకున్నారు, తిరిపోయింది. తన టీం నుంచే ఒకళ్ళు వచ్చారు ఎంగేజ్మెంట్ లొకేషన్ కి, వచ్చి తనే స్టైలింగ్ చేశారు, బాగా చేశారు. నేను చాలా ఇంట్రెస్టెడ్ దీని గురించి మాట్లాడడానికి. డెకరేషన్ రాము అని ఉంటారు, మా గృహ ప్రవేశం కూడా రాముయే చేశారు, ఎంగేజ్మెంట్ కి కూడా రాముయే చేయాలని చెప్పి పిలిపించాం.
రాము లొకేషన్ ఇది, ఇక్కడ ఇది కావాలి, స్టేజ్ మీద ఇలా ఉండాలి, బయట మేము రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకున్నాం. లొకేషన్ చూసేటప్పుడు కూడా యాక్చువల్లీ లొకేషన్ ఏమి వేరే చోట బుక్ చేసుకుంది కాదు, మా ఆంటీ వాళ్ళకి అక్కడ ఒక విల్లా ఉంటే ఆ విల్లాలోనే క్లబ్ హౌస్ లో చేసుకున్నాం అనమాట. ఒకటి అవుట్డోర్ కంపల్సరీ చేసుకోవాలని గౌతమ్కి చాలా ఉండే, నాకు కూడా. సో పూజ లోపల రింగ్స్ ఎక్స్చేంజ్ బయట. బాగా ఎండ ఆల్రెడీ ఫెబ్కే స్టార్ట్ అయిపోయింది, ఎండలో ఉంచోబెట్టలేము. సో షామ్యానా కావాలి, మొత్తం క్లోజ్డ్ ఉండద్దు, బికాస్ ఫొటోస్ సరిగా రావాలి. మాకు ఒక సెపరేట్ ప్లేస్ కావాలి, అందరి నుంచి చూడడానికి ఇంకో ప్లేస్ కావాలి, దానిపైన వైట్ ఉండాలి అని చెప్పి రాముకు పరిచయం చేశారు. రాము గౌతమ్ అని చెప్పి పరిచయం చేస్తే టెన్షన్ పడ్డాడు ఫస్ట్ గౌతమ్ కొన్ని క్లారిటీకి. సార్ నేను ఇంత ఎప్పుడు చేయలేదు సార్, నేను ఎలా చేస్తా నాకు తెలియదు అంటే, అయ్యో మీరు ఏం కంగారు పడకండి, సింపులే మీరు చేయగలరని చెప్పి ఆయనకి మేం కాన్ఫిడెన్స్ ఇచ్చి చేయించుకున్నాము. కానీ గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్లవర్స్ చూపించి, క్లాత్ ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఇలాగా మా లోగో పక్కన, ఆ క్లాత్ చూపించి మెటీరియల్ ఇలా ఉంటుంది, వైట్ ఇలా వస్తుంది, ఈ ఫ్లవర్స్ పెడతానని చెప్పి తను అడగలేదు, ఇంటికి వచ్చి చూపించండి నేను. తనే తీసుకుని మాకున్న క్లారిటీకి తనకు కొంచెం టెన్షన్ వచ్చేసరికి తను పర్ఫెక్ట్ గా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఎంగేజ్మెంట్ లొకేషన్ లోకి రాగానే ఆహాహా చూడగానే బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్, లైక్ వైట్ పింక్ అండ్ దెన్ మా లోగో ఏమో గుడిమల్కాపూర్ లో రాము ఇచ్చారు కాంటాక్ట్. వెళ్ళి అదొక కిచ్ అయింది, వాళ్ళు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే మళ్ళీ అక్కడ ఎవరితోనో మాట్లాడితే వాళ్ళు హెల్ప్ చేస్తే 9 10 లోగో కట్ చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చాము. అంటే ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అంటే అది పింక్, ఇది వైట్, ఫ్లవర్స్ కూడా మిక్స్ ఆఫ్ వైట్ అండ్ పింక్. ట్రైలర్ లో కూడా ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ అని అన్నాను, బికాస్ నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్. ఇట్ వాస్ సో మ్యాజికల్. రాము మీరు నిజంగా చేసిన దానికి మేము ఇంకా ఎంగేజ్మెంట్ ప్లేస్ నుంచి వెళ్ళక ముందే రాముకు ఫోన్ చేసి, నేను గౌతమ్ మీరు సూపర్ వర్క్ చేశారు, బ్రిలియంట్లీ డన్, బడ్జెట్ కూడా మాకు తగ్గట్టుగా మేము చెప్పిన బడ్జెట్ లోనే చేశారని చెప్పి థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ కూడా చేసాము. ఇప్పుడు రాబోయే ఒకేషన్స్ లో కూడా స్పెసిఫిక్ గా ఏమన్నా ఉంటే చెప్పి చేయించుకుంటాం రాము చేతే. రాము నంబర్ కూడా షేర్ చేస్తాను, మీ ఇంట్లో ఏమన్నా ఒకేషన్స్ ఉంటే మనస్ఫూర్తిగా ఈ హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను. చూడండి అలా ఫస్ట్ అయితే రాము ఉంటారు, బట్ ఇచ్చారులే వీళ్ళకి ఇచ్చిన దానికి ఇచ్చారులే అని అనుకునే వాళ్ళు జనరల్ గా ఉంటారు. పేషెన్స్ తో అర్ధరాత్రి వరకు చేసి వీడియోలు పంపించి నెక్స్ట్ డే మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజు వచ్చి అంత బాగుందని చూసుకుని మరీ వెళ్ళరు. సో థ్యాంక్ యూ రాము, పెళ్ళికి కూడా ఎరగదిద్దాం. ఇకపోతే నెక్స్ట్ ఈ ఇన్విటేషన్ అమేజింగ్ ఆర్టిస్ట్, తన పేరు ప్రభాస. తను రీచ్ అవుట్ అయ్యి మా ఐడియా షేర్ చేస్తే యా శ్రీప్రియ వీ కెన్ ట్రై అని చెప్తే ఇంకా నేను గౌతమ్ వి గాట్ ఇన్ టచ్ విత్ హర్. ప్రభాస అండ్ సుజిత్ డిడ్ ఆర్ ఈ ఇన్విటేషన్. ఎంత కస్టమైజ్ గా చేసుకున్నాం అంటే మన మైండ్ లో ఉన్న థాట్స్ ని మాటల్లో పెడితే అది ఒక ఆర్ట్ లా క్రియేట్ చేసి ఒక కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవడం అనేది ఇస్ అన్ అమేజింగ్ థింగ్. సో అలాగే మాకున్న మెమరీస్, మాకున్న ఐడియాని మొత్తం ప్రెజెంట్ చేస్తే చిన్న చిన్న ప్రాపర్టీస్ యాడ్ చేయడం, జీమెయిల్, కాబ్, డైనోసర్, ఫ్రెష్ ఆర్ట్స్. ఇన్విటేషన్ లో ఉన్న ప్రతి ప్రాపర్టీకి మాకు ఒక మెమరీ ఉంది. అన్ని చెప్తే అవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఇన్వైట్ క్రియేట్ చేశారు. ఎంత పేషెన్స్ అంటే అమ్మో ఏమనుకుంటారు, అబ్బా ఇన్ని చెప్తున్నాం అని అనుకుంటారని. కానీ చివరి మినిట్ వరకు ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా కూడా ప్రభాస్కి, సుజిత్ కి ఏదో చెప్తూనే ఉన్నాము. బట్ ఏ రోజు విసుక్కోకుండా చిన్న చేంజెస్ చెప్పిన అర్థం చేసుకుని యాడ్ చేసి మాకు ఒక బ్యూటిఫుల్ ఇన్విటేషన్ ఇచ్చారు. అలాగే ప్రింట్ కూడా చేయించుకున్నాము. సో థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ సుజిత్, క్రియేటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. మీకు కూడా కావాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ వెనెవర్ యూ వాంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ చివరికి పెట్టాను, ఫోటోగ్రఫీ. గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ దిలీప్ అని ఉన్నారు, ప్లేడ్ మేజర్ రోల్ మాకు ఈవెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడం, ఎడిట్ చేయడం. అండ్ గౌతమ్ ఫ్రెండ్సే, జూనియర్స్, కాలేజ్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అనమాట. వాళ్ళందరూ కలిసి దే ఆల్ మేడ్ అవర్ డే ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ విత్ దేర్ ఫోటోగ్రాఫ్, క్యాండిడేట్స్ అండ్ వీడియోస్. దిలీప్, హేమంత్, కేశవ్ వీళ్ళు ముగ్గురు అలాంగ్ విత్ దేర్ టీమ్ అని చెప్పాలి. ఎంతగా ఫ్రెండ్స్ అంటే ఇంకొంచెం మన అనుకుని చేసేది ఉంటది కదా. సో ఎవ్రీథింగ్ వర్క్ సో వెల్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ మెన్షన్ చేస్తాను. లైక్ యూనో ఫోటోగ్రఫీ అంటే పంతులు గారిని ఇబ్బంది పెట్టకుండా, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా క్యాప్చర్ చేశారు. ఫ్రేమ్ ఆర్ట్స్ మీడియా అండ్ జీరా మీట్స్ జాగ్రీ, పేరు బలే ఉంది కదా. మా ఈవెంట్ లో ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్ని. అంటే ఏదో ఒక ఛాన్స్ తీసుకుని చెప్పేస్తే పోతుంది కదా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అంటే. గౌతమ్ ఇస్ వెరీ పర్టికులర్, నాకు అక్కడ అని యాడ్ అవ్వాలి మ్యూజిక్, లేదంటే ఆ ఫ్రేమ్ అలా కట్ అవ్వాలి అంటే మరి టైం పడుతుంది కదా. సో ఇక ఇమాజిన్ చేసుకోండి, పెళ్లి వీడియోలు కానీ పెళ్లికి రిలేటెడ్ ఏమన్నా ఇంకెన్నాళ్ళు పడుతుందో.
వీడియో ఎందుకు వచ్చేస్తున్నాను రా. ఓకే, ఇంకేంటి ఫుట్వేర్. యాక్చువల్లీ మనకి చెప్పులంటే జీన్స్ మీద వేసుకోవడం, ఒకటి ట్రెడిషనల్ వేర్ వేసుకోవడానికి 2 ఉంటాయి అంతే. గౌతమ్కి కానీ చాలా క్లారిటీ ఉండడం వల్ల ఒకటి కొనుక్కుంటాడు మ్యాచ్ అయ్యేలాగా. అలా మిస్టర్ కాబ్ అని నేను అడ్రస్ కుదిరితే షేర్ చేస్తాను. అక్కడ కస్టమైజ్డ్ గా మంచి మెటీరియల్ యూజ్ చేసి షూస్, చెప్పులు చాలానే చేస్తారు. ఒకసారి విజిట్ చేయండి, 1st floor లో ఉంటుంది. తన దగ్గర చేయించుకున్నాడు, అదిరిపోయింది. ఫస్ట్ అవుట్ఫిట్ మీద ఒకటి చేయించుకున్నాడు. ఈవెన్ ఎంగేజ్మెంట్ సూట్ మీద వేసుకున్న షూస్ హ్యాండ్ మేడ్ అనాలా, కస్టమైజ్డ్ షూస్ అనమాట. అసలు అది చూస్తే మనం ఏదో షోరూమ్ లోకి వెళ్ళి కొన్నట్టు ఉంటాయి కదా, సో అంత బాగా చేస్తారు. అక్కడ నాకు ఒక షూస్ నచ్చాయి. నాకు జనరల్ గా షూస్ వేసుకోవడం ఇష్టం ఉండదు. షూస్ నచ్చాయి. ఏదో ఒక రోజు అది వెళ్ళి నా సైజ్ తగ్గట్టు చేయించుకొని కొనుక్కొని వేసుకుంటా అని శబదం చేశాను. సో కరెక్ట్ టైం కి డెలివరీ చేశారు. షూస్ చాలా బాగున్నాయి. మిస్టర్ కాబ్, ఐ విల్ విజిట్ వెరీ సూన్ అండ్ గెట్ మై షూస్ డన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థింగ్స్. నాకు గౌతమ్ ఫోన్ చేసి, ప్రియా నీకు ఇది ఓకేనా, ఇది ఓకేనా అంటే, నాకంటూ పెద్ద ప్రిఫరెన్స్ లేదు, నీకు ఓకేనా అనేది నా రొటీన్ డైలాగ్. బికాస్ నాకు నిజంగా అంత స్పెసిఫిక్ గా మైండ్ లో బట్ కొన్నిట్లో ఉండదు. అన్లెస్ అంటే చూసి ఓకే ట్రై చేస్తే తప్ప క్లారిటీ రాదనమాట. ఐ గెస్ వైజాగ్ లో ఉన్న జ్యువెలరీ షాప్స్ అన్ని తిరిగాడు. తనకి ఎక్కడో ఒక్కటి నచ్చింది. అతనికి ఒక ఫీలింగ్ వస్తుంది, దిస్ ఇస్ ఇట్ అని. దెన్ హీల్ గో ఫర్ ఇట్. తన ఫీలింగ్ నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఈవెన్ ఐ గో విత్ ఇట్. అంటే కూర్చొని ఇది ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు, ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళకి రావచ్చు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఫైనలీ అరే నాకు ప్రొనౌన్స్ చేయడం రావట్లేదురా, దిస్ ఇస్ ద వన్. ఇద్దరిది ఒకటే, సేమ్ టు సేమ్. ఫుడ్ గురించి మాట్లాడితే టిఫిన్ ఏమో కొండపూర్లో అన్నపూర్ణ టిఫిన్స్ అని ఉంటుంది. రాజమండ్రి వాళ్ళదే. అల్లం చట్నీ చాలా బాగా చేస్తారు. నాకు గౌతమ్కి అల్లం చట్నీ పిచ్చి. చాలా టేస్టీ ఉంది. ఎప్పుడైనా క్యాటరింగ్ కావాలంటే చేయొచ్చు. ఇంకా ఫుడ్ ఏమో ఆంటీ పేరు గుర్తు రావట్లేదు. ఫుడ్ కూడా బాగుంది, అందరికి నచ్చింది. ఏదో చిన్నగా ఒక్కొక్కరికి ఒకటి నచ్చింది, ఇంకోటి నచ్చింది. ఈజ్ ఆల్ విల్ బి దేర్. వాళ్ళ కాంటాక్ట్ కూడా షేర్ చేస్తాను. అన్ని కవర్ చేశాను, కావాలంటే చూడండి. అమ్మా ఫైనలీ పెళ్లికి ముందు చేయాలనుకున్నాను. చాలా టైం పట్టింది చేయడానికి, బట్ థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినట్టయితే ఇప్పటిదాకా కొంచెం ఏమన్నా ఈ మధ్య కాలంలో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేస్తాను, ఎప్పుడు చేస్తాను అనేది క్లారిటీ ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు. ఓ పక్క ఎండలు, ఇంకో పక్క నీరసం, అన్ని బ్యాలెన్స్ చేసుకుని పనులని ముగించుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. ఐ విల్ బి బ్యాక్. ఓకే.